అను టెస్ట్ బేబీ సెంటర్ 22 సంవత్సరాలుగా మాతృత్వాన్ని పంచుతున్న సంస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి టెస్ట్ బేబీ సెంటర్ కూడా ఇదే. 1994లో ఏర్పాటైన ఈ సంస్థ అనేక మందికి సంతోషాన్నిచ్చింది. చాలా కుటుంబాలలో ఆనందాన్ని పంచింది. మనకి పిల్లలు లేరు, ఇక పుట్టరు అనుకున్న వారికి భరోసా ఇచ్చి సరళమైన రీతిలో వైద్యాన్ని అందించింది. వారికి పిల్లలు కలిగేలా చికిత్సలు నిర్వహించింది. ఇప్పుడు వారి ఇంట బుడిబుడి నడకలు, ముద్దు ముద్దు మాటలు, అల్లరి ఆటలు, కేరింతలు. అనేక కుటుంబాలలో ఇలాంటి సంతోషం నింపింది అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. 21 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు ఐవీఎఫ్ విధానం ద్వారా తొలిసారిగా ఇక్కడ ఓ బేబీకి జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ పాప అమ్మ కాబోతోంది. సాధారణ పద్ధతిలోనే ఆమె గర్భం ధరించింది. సాధారణంగా ఐవీఎఫ్ విధానం ద్వారా పుట్టిన పిల్లలకు సంతాన ప్రాప్తి ఉంటుందో లేదో అని భయపడుతుంటారు. అయితే ఆమె విషయాల్లో ఆ అపోహలన్నీ తొలగిపోయాయి. 22 సంవత్సరాలుగా తమ దగ్గర చికిత్స పొందిన వారందరినీ బేబీస్ గెట్ టుగెదర్ పేరిట ఒకచోట చేర్చింది అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. దాదాపు 500 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐవీఎఫ్ వచ్చిన కొత్తల్లో 10% మాత్రమే ఉన్న సంతాన సాఫల్యత ప్రస్తుతం 45%కి పెరిగిందని అన్నారు సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ అనురాధ. 24 నుండి 27 సంవత్సరాల మధ్య కాలంలో పిల్లల్ని కనడం దంపతులకు అన్ని రకాలుగా మంచిదన్నారు. పెళ్లైన 3 ఏళ్లలోపు సంతానం కలిగిన వారికి 50 నుంచి 60% వరకు ఐవీఎఫ్ అవసరం ఉండదన్నారు అనురాధ. సాధారణ చికిత్సల ద్వారానే ఫలితాలు సాధించవచ్చన్నారు. బట్ చిన్న వయసులోనే ఉండి అవకాశాలు ఉంటే కొన్ని సింపుల్ ట్రీట్మెంట్స్లో ట్రై చేస్తాం. ట్యూబ్స్ బ్లాక్ ఉన్న, కౌంట్స్ మరీ లోగా ఉన్నా, చాలాసార్లు ట్రీట్మెంట్ చేయించుకుని ప్రెగ్నెన్సీ రాకపోయినా, వయసు ఎక్కువ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్లోనూ, ఇలాంటి వాటిల్లో ఇంకా మనకి వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్కి చేయాల్సిన అవసరం ఉండొచ్చు. చాలామందికి సింపుల్ ట్రీట్మెంట్స్లోనే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ అంటే అట్లీస్ట్ 6,000 to 7,000 ఐవీ బేబీస్ మినిమం మాకు ఇప్పటివరకు ఉండుంటారని అనుకుంటున్నాం. నిద్ర, అధిక ఒత్తిడి, పొగాకు వినియోగం, ఆల్కహాల్ వంటి దురలవాట్ల వల్ల చాలా మంది సంతాన యోగానికి నోచుకోలేకపోతున్నట్లు చీఫ్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ చెప్పారు. చికిత్సా విధానాలలో ఇప్పుడు అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మొదలుపెట్టినప్పుడు పర్సంటేజెస్ చాలా లో లెవెల్లో ఉన్నాయి. కానీ ఆధునికంగా పెరుగుతున్న టెక్నాలజీతో అనుగుణంగా మేము ప్రయాణిస్తూ 10% నుంచి 45% దాకా తీసుకురాగలిగాము. అది నిజంగా అంటే ఆన్ పార్ విత్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా జరుగుతున్న టెక్నాలజీని మేము అభివృద్ధి చేసుకుంటూ రావడం వలన అంత సక్సెస్ని మేము చూపించగలుగుతున్నాం. మేము ప్రయాణిస్తున్న దాంట్లో ఇంకా ఆధునికంగా వస్తున్న పరిణామాల్లో మార్పులను వాటిని వాటి ద్వారా ఇంకా ఎంత చేయగలిగితే అంత చేసి, అంత మ్యాక్సిమం పేషెంట్స్కి సక్సెస్ చేయగలిగితే అంత చేయాలనే మా తాపత్రయం. అలానే ప్రతి సంవత్సరం వస్తున్న కొత్త టెక్నిక్స్ అన్నింటినీ కూడా నేర్చుకుని వీళ్ళకి ఉపయోగపడేలా చేస్తాం. ఈ గెట్ టుగెదర్లో పాల్గొన్న తల్లిదండ్రులు వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. మాకు ఇక పిల్లలు లేరు, ఇక పుట్టరు అని ఎంతో నిరుత్సాహానికి గురయ్యామని, ఆ సమయంలో అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తమకు ఆశాదీపంలా కనిపించిందన్నారు. అక్కడ ట్రీట్మెంట్ పొందిన తర్వాతే తమకు పిల్లలు కలిగారని చెప్పారు. ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వచ్చిన తర్వాత మాకు పిల్లలు పుట్టారు. అంటే ఎక్సైజ్ చేశారు మాకు. అసలు పిల్లలు పుట్టరు అనుకునే టైంలో ఒక హోప్ లాగా ఆమె మాకు ఎక్సైజ్ సహాయంతో ట్రిప్లెట్ చిల్డ్రన్ పుట్టారు. ఆమె ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా 100% సెమన్ అనేది పెరగడం జరిగింది. సో దాని ద్వారా పిల్లలు అనేది పుట్టారు. పిల్లలు లేరు అన్న బాధ భరించలేనిది. ఎంతో కాలం మాలో మేమే మదన పడ్డాం. ఆ తర్వాత కొంతకాలానికి చికిత్స పొంది పిల్లల్ని కన్నాం. ఆ సంతోషాన్ని మర్చిపోలేం అన్నారు చిన్నారుల తల్లిదండ్రులు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. అసలు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, అసలు పిల్లలు లేరు అన్న పెయిన్ భరించడం చాలా ఇదిగా ఉంటుంది. అండ్ మేము హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసి చిన్న ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేసి ఫైనల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో మాకు సక్సెస్ అయ్యేలా చేశారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ కిడ్. బేబీస్ గెట్ టుగెదర్ సందర్భంగా చిన్నారులు ఆడారు, పాడారు, అల్లరి చేశారు. చిట్టి చిట్టి మాటలతో పద్యాలు పాడారు. అందరినీ ఆకట్టుకున్నారు.
అనురాగమ్మ 1994లో చికిత్స ద్వారా పుట్టిన పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. అనేక మంది పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. కొందరు వ్యాపార రంగంలో ఉంటే మరికొందరు అనేక రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.